నమస్తే అమ్మ. నేను ఈరోజు క్రియ చెప్తున్నాను. చూడండి, క్రియ రెండు రకాలుగా ఉంటాయి ముఖ్యంగాని. ఒకసారి వినండి అమ్మ. काम को सूचित करने वाले శబ్దం को క్రియ कहते हैं. పనిని సూచించినట్లయితే క్రియ అంటారు. ఉదాహరణ చూడండి, పడన చదవడం ఒక క్రియ, లిఖన రాయడం ఒక క్రియ, పని కాబట్టి. క్రియ దో ప్రకారకే హై. ముఖ్యంగా క్రియలు రెండు రకాలు, అకర్మక క్రియ, सकर्मक क्रिय. చూడండి ఒకసారి. అకర్మక క్రియ, कर्ता के व्यापार का फल कर्ता पर पड़े तो उसे అకర్మక క్రియ कहते हैं. కర్త యొక్క ఫలితము కర్త మీదే ఉన్నట్లయితే దాన్ని అకర్మక క్రియ అంటారు. ఉదాహరణ చూడండి, దౌడన అంటే పరిగెట్టడం, బాగ్న పరిగెట్టడం, హోన హార్న జీతన. ఇక్కడ అసన అంటే నవ్వడం, రోన అంటే ఏడవడం, సోన అంటే పడుకోవడం, లజ్జాన క్రోధిత్ అంటే క్రోధిత్ హోన అంటే కోపపడడం, క్రోధిత్ హోన అంటే కోపపడడం. ఇక్కడ మనకి శిశు ఆరాంసే సోతా హై. చూడండి, క్రియ శిశు ఆరాంగా నిద్రపోతున్నాడు. అసలే సకర్మక క్రియ అకర్మక క్రియ తెలియాలంటే మనము క్యా అనే ప్రశ్న వేసుకోవాలి, దేనిని అని. దానికి ఆన్సర్ వచ్చినట్లయితే దాన్ని సకర్మక క్రియ అంట, ఆన్సర్ రాకపోతే అకర్మక క్రియ అంటారు. చూడండి, ఇక్కడ सकर्मक क्रिया, कर्ता का व्यापार का फल कर्मा पर पड़े तो उसे सकर्मक क्रिया कहते हैं. ఇక్కడ చూడండి ఉదాహరణ, కర్త యొక్క ఫలితం కర్మ మీద పడినట్లయితే దాన్ని సకర్మక క్రియ అంటారు. పడన అంటే రాయడం, లిఖన పడన అంటే చదవడం, లిఖన అంటే రాయడం, ఖేల్న అంటే ఆడుకోవడం. ఇలాంటి పదాలు వచ్చినట్లయితే ఎలాగంటే మనకి ఎలా చూడండి ఒకసారి. దేకన అంటే చూడడం, పీన అంటే త్రాగడం, ఇలాంటి క్రియలు. ఉదాహరణకు చూడండి, ఒక ఉదాహరణ చెప్తున్నాను. లీలా రోటీ కాతీ హే. అసలు మనము సకర్మక క్రియ అకర్మక క్రియ తెలియాలంటే మనము చూడండి, లీలా రోటీ కాతీ హే. లీలా దేనిని తింటుంది, దేనిని అనే ప్రశ్న వేసుకోవాలి. దేనిని అనడానికి ఇందులో క్యా అంటాం. లీలా క్యా కాతీ హే, రోటీ కాతీ హే. లీలా దేనిని తింటుంది, రొట్టె తింటుంది. దీనికి ఆన్సర్ వచ్చింది కదా, కాబట్టి ఇది సకర్మక క్రియ. ఉదాహరణ చూడండి, తెలుగులో కూడా చెప్తున్నాను. క్రియ పనిని తెలియజేయ పదాలను క్రియ అంటారు. క్రియ రెండు రకములు, सकर्मक क्रिया अकर्मक क्रिया. చూడండి, మా బచ్చే కో రోటీ ఖిలాతీ హే. అమ్మ పిల్లలకు రొట్టె తినిపిస్తుంది. దేనిని తినిపిస్తుంది, రొట్టె తినిపిస్తుంది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది సకర్మక క్రియ అయింది. చూడండి, సకర్మక క్రియ లేదా అకర్మక క్రియ తెలియాలంటే దేనిని అని ప్రశ్న వేస్తే జవాబు వస్తుంది. దాన్ని ఏమంటారంటే సకర్మక క్రియ అంటారు. హిందీలో ఎలా క్వశ్చన్ వేయాలి, క్యా అనే పదాన్ని వాడాలి సెంటెన్స్ని. జవాబు రాకపోతే అది అకర్మక క్రియ అవుతుంది. చూడండి, సీత కర్త. కర్త అంటే సబ్జెక్టు, సీత అనేది సబ్జెక్టు, రోటీ అనేది ఆబ్జెక్టు. హిందీలో ఆబ్జెక్ట్ని ఏమంటారంటే కర్మ. ఖాయి తిన్నది. ఏం తిన్నది, రొట్టి తిన్నది. దీన్ని తినడాన్ని ఏమంటారంటే క్రియ అంటారు. ఇంగ్లీష్లో అయితే వెర్బ్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారమ్మా, వెర్బ్ అంటారు. సీత రొట్టె తిన్నది అన్నట్లయితే మనకి దేనిని తిన్నది, రొట్టెని తిన్నది. కాబట్టి ఇది సకర్మక క్రియ అయింది. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మిగతా క్రియలు ఉన్నాయి, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లోని.